హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 stories-లో భాగంగా డే 28. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక అందమైన గుహ. ఆ గుహలో ఒక చిన్న పక్షి, ఒక పెద్ద పక్షి. ఆ పెద్ద పక్షి ఆ చిన్న పక్షితో అంటుంది, అమ్మా, నువ్వు బయటికి వెళ్ళే సమయం వచ్చింది, నువ్వు బయటికి తిరగాలి, నీలో శక్తి ఉంది, బయలుదేరు, నా మాట విను అంటే ఈ చిన్న పక్షి ఏమంటదంటే సింపుల్గా, అమ్మా, నేను ఎక్కడికి రాను, నువ్వు హ్యాపీగా ఫుడ్ తీసుకొస్తున్నావు, ఇంట్లో పెడుతున్నావు, తింటా, కూర్చుంటా, ఇదే. అట్లా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మకు చాలా చాలా విసుకొచ్చిపోతుంది ఈమెతో. ఇలా ఉంటే కాదు అని చెప్పేసి ఆమె ఒకరోజు నేను భోజనానికి ఫుడ్ తీసుకురావడానికి వెళ్తానని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత 1 రోజు రాదు, 2 రోజులు రాదు, 3 రోజులు రాదు, 4 రోజులు రాదు. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఆకలి స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో అర్థమైతలేదు, ఇంతవరకు బయట తిరిగింది లేదు, ఫుడ్ కోసం ఆకలి అవుతుంది, ప్రాణం పోతుందేమో అని భయం వేసింది. అప్పుడు కదిలింది ఆ చిన్న పక్షి. ఆ గుహలో నుంచి బయటకు వచ్చి ఫస్ట్ నడుచుకుంటూ తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి పక్షుల్ని చూసి నేనెందుకు ఎగరలేని ఇక్కడ అని చెప్పేసి ఎగిరి తన ఫుడ్ను తనే సంపాదించుకుంది. ఇదంతా తన తల్లి పక్క నుంచి గమనిస్తూ ఉంది. అప్పుడు తిరిగి ఆ ఫుడ్ తిని మళ్ళీ గుహకాడికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు అడిగింది, ఎందుకు వెళ్ళావమ్మా బయటికి, నేను ఫుడ్ తీసుకొస్తున్నాను కదా అంటే ఆ చిన్న పక్షి అంటుంది, ప్రాణం పోతుందేమో అని. అప్పుడు ఆ తల్లి పక్షి అంది, నువ్వు ఇట్లా ఇంట్లో కూర్చుంటే నా ప్రాణం కూడా పొయ్యేలాగుంది, నా ప్రాణం పొయ్యేసరికి నేను ఇవన్నీ నీకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనుకొని నేను నీ ఆకలిని నీకు ఆయుధంగా వాడానమ్మా అని చెప్పేసి తల్లి పక్షి తనకు అంటుంది. అప్పుడు తల్లి పక్షి బయటికి ఎగిరిపోతుంది. పిల్ల పక్షి కూడా హ్యాపీగా బయట తను చెప్పినటువంటి మాటలు విని తను నేర్పించినటువంటి గుణపాఠాలు చూసి బయటికి తిరుగుతూ ఉంటుంది. అలా మన లైఫ్లో మన తల్లిదండ్రులు కూడా మన కోసమే పనిచేస్తారు, మనకు నేర్పించడానికి, తర్వాత తరం బాగుపడడానికే చెప్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి మాట విని వాళ్ళ జీవితంలో వాళ్ళు విజయులుగా నిలబడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.